రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే చాలండి, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు. అందుకే మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. అందుకే తప్పనిసరిగా పసుపు డబ్బాలో ఇది వేయాలన్నమాట అండి. బుధవారం రోజున ముఖ్యంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ పసుపు డబ్బాలో ఇది పెట్టుకుంటే చాలు, ఇక మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బుధవారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే నార్మల్గా డైలీ ఎలాగైతే స్నానం చేస్తామో ఒంటి స్నానమైనా సరే చేసుకొని మనం ఏంటంటే గణపతిని పూజించుకోవాలి. ఎవరికైతే బుధానుగ్రహం ఉండదు, గణపతి అనుగ్రహం ఉండదు, ఎంత చేసుకున్నా కానీ వారికి ఏంటంటే కనుక కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అలానే కాకుండా ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, చక్కగా ఇంట్లో దీపారాధన చేయండి. దీపం ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో పెడితే చాలా మంచిదండి. దీపం కొబ్బరి నూనెతో పెడితే ఏంటంటే మనకు గణపతి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కూడా చేకూరుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కను ఏంటంటే గణపతి పటం ముందు పెడితే చాలు, మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా సరే కోరిక ఉంది, తీరట్లేదు, మా కోరికలు తీరాలనుకుంటారు కదా, పెద్ద పెద్ద ముడుపులు కట్టే అంత సమయం చాలా మందికి ఉండదు. అలాంటి వాళ్ళు కేవలం 11 రూపాయలు తీసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అంటే దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేయాలి. మనము అంటే నార్మల్గా దీపం పెట్టుకోండి, కొబ్బరి నూనెతోనే దీపం పెట్టాలని ఏమీ లేదు. డైలీ ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టేసి చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆ తర్వాత ఓం గం గణపతి నమః అని 3 సార్లు మనసులో తలుచుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఒక 11 రూపాయలు తీసుకోండి. 11 రూపాయలు తీసుకొని మీ కోరిక ఉంటుంది కదండి, కొంతమందికి కోరికలు ఎంత చేసుకున్నా కానీ తీరనే తీరవు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భగవంతుడు మా కోరిక తీర్చరు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 11 రూపాయలు తీసుకొని మీ కోరిక చెప్పుకొని గణపతి పటం ముందు పెట్టాలి. మీ కోరిక తీరిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని హుండీలో వేయొచ్చు. లేదంటే అదే డబ్బుతో ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి, అందులో ఇంకా కొంచెం అంటే డబ్బుని కలిపి ఆ డబ్బుతో ఏంటంటే కనుక గణపతికి ఇష్టమైన ఏదైనా ఒక పాయసం చేసేసి పెట్టేయండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే గణపతి అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి రేపు బుధవారం రోజున ఇలా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత పసుపు డబ్బాలో ఈ వస్తువు పెట్టుకోండి. మన ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువు వేయటం వల్ల మన జీవితం అనేది మారిపోతుందండి. మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ని మనం చూస్తాము. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, తిష్ట వేయాలన్నా, సంపాదన పెరగాలన్నా, ఇంటికి అన్ని మార్గాల్లో కూడా డబ్బు రావాలన్నా సరేనండి. అంటే ఇప్పుడు 4 దిక్కుల నుంచి మన ఇంటికి డబ్బు రావాలనుకోండి, అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే డబ్బు వస్తుంది. ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంటనే కూడా ఏది కూడా మనకు సిద్ధించదు. కొన్ని పరిహారాలు వెంటనే సిద్ధించినప్పటికీ కూడా కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక సమయం పడుతుందండి. అలానే కాకుండా ఏంటంటే ఏది చేసినా నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. ఎంతో కొంత మార్పుని మెల్లిమెల్లిగా చూడటానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఫలితాలు అయితే రావు. కాబట్టి రేపు బుధవారం రోజున ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఈ వస్తువు వేయండి. ఒకవేళ మేము ఆల్రెడీ పెట్టుకున్నామండి అంటే కనుక వాటిని తీసేసి మళ్ళీ పసుపు డబ్బాలో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగా 2 యాలకులు తీసుకొని ఇవే లక్ష్మీదేవి రూపంగా భావించి వాటిని ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. సంపాదన పెరగాలి, ఇంటికి మంచి జరగాలి, ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, దైవానుగ్రహం కలిగి మా సుడి తిరగాలి, అంటే మన జీవితం మారిపోయి మనకు ఉండే చిన్న చిన్న సమస్యలు, బాధలన్నీ కూడా పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 యాలకులు ఉన్నాయి కదా, ఆ యాలకులు ఏంటంటే మీ పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేస్తే చాలా మంచిది. కొంతమంది ఇళ్లలో చూస్తే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. వంట చేస్తున్నట్టయితే ప్రతిసారి మాడిపోతూ ఉంటుంది. వంట చేసినా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా అది రుచిగా ఉండదు. ఇంట్లో ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా పసుపు డబ్బాలో యాలకులు వేసి పెట్టడం వల్ల అంటే ఈ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చండి. అందుకే తప్పకుండా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. పసుపు డబ్బాలో యాలకులు పెట్టి మనము ఇలా ఒక నెల రోజులు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే వాటి పవర్ కూడా దిగిపోతుంది. కాబట్టి పసుపు కూరల్లో మనం వేసుకున్నప్పుడు కూడా పర్వాలేదు, ఆ యాలకులను అలాగే ఉంచండి, తీయాల్సిన అవసరం లేదనమాట. అలానే పెట్టేసి వదిలేసి కూడా మీరు అలాగే పసుపుని ఉపయోగించుకొని పసుపు అయిపోయిన తర్వాత యాలకులు నెల ఉంచి ఆ తర్వాత వాటిని తీసేసి ఏంటంటే తొక్కని ప్రదేశం ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. ఇక్కడ పడితే అక్కడ వేయకూడదనమాట. అలా వేస్తే ఇలాంటి ఫలితం అయితే రాదు, దైవానుగ్రహం అయితే కలగదండి. ఎక్కడ పడితే అక్కడ వేయకండి, ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి ఇంకా మీరు అంటే ఇంకా గమ్మునైపోండి. ఒకవేళ పెట్టుకోవాలంటే మళ్ళీ బుధవారం కానీ గురువారం కానీ కలిసి వచ్చేలాగా చేసుకొని ఆ తర్వాత పసుపు డబ్బాలు ఈ వస్తువునైతే పెట్టండి. ఇలా ఒక వారం రోజులు పెడితే మీకు తెలిసిపోతుంది. వారం రోజులు పెడితే మీకు అర్థమైపోతుంది. అంటే మీకు ఎంతలా ఫలితం వస్తుందనేది మీకు ఏంటంటే తెలిసిపోతుంది అనమాట. మెల్లిమెల్లిగా ఏంటంటే సమస్యలు తగ్గుతాయి, మెల్లిమెల్లిగా అనారోగ్య సమస్యలు తొలగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా మీ ఇంటికి ఏదో ఒక రూపంలో ధనం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పనిసరిగా పసుపు డబ్బాలో యాలకులు పెట్టండి. ఒకవేళ మీరు అంటే ఉపయోగించే వంటల్లో పసుపు డబ్బాలో పెట్టడం ఇష్టం లేకపోతే మనం పూజ కోసం సపరేట్గా అంటే ఇలా
పెట్టుకుంటాం కదండి పసుపు, ఆ డబ్బాలోనైనా సరేనండి 2 యాలకులు వేసి పెడితే చాలన్నమాట. యాలకులు ఏంటంటే అతీత శక్తివంతమైనవి, ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేసి మన జీవితాన్ని మార్చి మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ధనం మన ఇంటికి ఏదో ఒక అంటే రూపంలో వచ్చేలాగా చేస్తాయన్నమాట. డబ్బే మనకు అందుతుందని మనం అనుకోకూడదు. డబ్బు రూపంలో ఏంటంటేనండి ఏదైనా ఒక వస్తువు కూడా మన ఇంటికి రావచ్చు, ఏదైనా సరే జరగవచ్చు అనమాట. అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి బుధవారం రోజున తప్పకుండా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున ముఖ్యంగా ఏంటంటే మిరియాలతో ఈ పరిహారం ఇప్పుడు చెబుతున్నాం కదా, ఇది చేసేసుకోండి సరిపోతుందండి. ఎంతలా ఫలితం వస్తుందో మీరే చూడండి. మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, అలానే కాకుండా ఏంటంటే అవి ఆరోగ్యపరంగా ఎన్నో అంటే ప్రయోజనాలను కలిగిస్తాయి. మిరియాలు పెప్పర్ పౌడర్ అంటూ ఉంటారు. మిరియాలను ఏంటంటే కనుక మనం తీసుకుంటూ ఉంటాం పౌడర్ చేసి కదా, ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తాయి కదా, పరిహార పరంగా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అనమాట. పరిహార పరంగా కూడా ఎలా ఫలితాలు ఇస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ పరిహారం బుధవారం పూట చేయాలన్నమాట అండి. మనకేంటంటే ఏదైనా పని అనుకుంటాం కదా, ఆ పని జరగదండి, మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, అనుకున్న పని జరగదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు బుధవారం రోజు 6 గంటల సమయం ఉంటుంది కదా, సాయంత్రం సంధ్యా సమయం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదండి. ఆ సమయంలో మీరు ఏం చేయండి, మిరియాలు తీసుకోండి, 5 తీసుకోండి, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. ఖచ్చితంగా ఇది అందరికీ పనిచేసే పరిహారం, అందరికీ సిద్ధిస్తుంది, శని దూరం అవుతుంది. అలానే కాకుండా మనకు తగిలే కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా, అవి దూరం అయిపోతాయి, అనుకున్న పని జరగటానికి అవకాశం ఉంటుంది, ఆ పని ఏంటంటే ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 5 మిరియాలు తీసుకొని అనుకున్న పని ఏదైతే ఉంటుందో ఆ పని చెప్పుకోండి. అంటే ఇలా చేతిలో పట్టుకొని ఆ పని చెప్పుకొని 3 సార్లు ఆ మిరియాల మీద ఊదండి. ఇలా ఉఫ్ అని ఊదేసి ఆ తర్వాత ఏంటంటే ఆ మిరియాలను తల చుట్టూదా 11 సార్లు తిప్పేసి మనం తొక్కని ప్రదేశంలో వేయాలి. అంటే మన ఇంటి ముందే వేసుకోండి, మీ చెత్త డబ్బాలో వేయండి అలా కాదు, మీ ఇంటికి కొంచెం దూరంగా అంటే మీరు తొక్కకూడదు, ఒక ప్రదేశంలో పడేసి వచ్చేయండి. చూడండి, అనుకున్న పని 48 గంటల్లో అంటే జరిగే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా జరగకపోయినా అది జరుగుతుందని ఒక నమ్మకం రావటం, అలానే కాకుండా ఆ పని ఖచ్చితంగా మాకు అవుతుందని ఒక భరోసా రావటం, ఇలాంటివి మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కావున మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా పనులు జరగట్లేదని బాధపడేవారు, పనులు అవ్వట్లేదని అనుకుంటారు కదా, వాళ్ళకైతే పనిచేసే పరిహారం అండి, చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. ప్రయత్నించుకోండి, ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే మిరియాలే కదా అనుకోకండి, మిరియాల్లో అతీత శక్తి దాగుంటుంది, మిరియాల వల్ల మంచి జరుగుతుంది, మిరియాల వల్ల మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక సిద్ధిస్తాయని చెప్పొచ్చు. మనకు ఇది శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారండి. తప్పకుండా ఏంటంటే చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా సిద్ధించే పరిహారం అనమాట. బుధవారం పూట చేయండి, సాయంత్రం 6 గంటల సమయంలో చేయండి. కుదరకపోతే ఏంటంటే కనుక ఉదయం పూట చేసుకోండి, అలా కూడా ఫలితం వస్తుంది. కానీ శాస్త్రాల్లో ఏంటంటే సాయంత్రం పూట చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇలా అనుకున్న పని జరగాలంటే ఈ మిరియాలతో ఇలా చేస్తారు. మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారు. కాబట్టి మీరు ఏది చేసినా కానీ రిజల్ట్ అయితే రావటం మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి మిరియాలతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఒక 5 మిరియాలతో ఇలా చేస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం తగ్గిపోతుంది. శత్రువులు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా మీ చుట్టూదానే ఉంటూ ఉంటారు. అంటే మంచిగా మాట్లాడే అవకాశం ఉంటుంది, కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో అంటే తగాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు లేకుండా ఉండటానికి మిరియాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మిరియాలతో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 5 తీసుకోండి. ఇలా 5 మిరియాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది, శత్రుత్వం అనేది తగ్గిపోతుంది, మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అలానే కాకుండా శత్రువుల వల్ల మీకు కలిగే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, అవన్నీ కూడా పోతాయన్నమాట. చాలా వరకు కూడా మంచి చేకూరుతుందన్నమాట. 5 మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలలో ఒక అద్భుత శక్తి దాగుంటుందండి. లక్ష్మీదేవికి మిరియాల ఘాట్ అంటే చాలా ఇష్టం. పరిహారాల పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, చాలా ప్రయోజనాలు అయితే మిరియాలలో ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మిరియాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. మనం పెద్దగా ఏంటంటే ఇక్కడ 5 కదండి తీసుకుంటున్నాం, కానీ 5 వల్ల ఎంత లాభం వస్తుందో ఇది కూడా మీరు గమనించుకోండి. ఇలా 5 మిరియాలు తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా చేయండి, సమయం సందర్భం అంటే ఏమి లేదనమాట, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా 5 మిరియాలు తీసుకున్న తర్వాత ఆ 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదండి, 4 బాటలు చివరస్తా ఇలా అంటూ ఉంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. అంటే అందరి ఊళ్ళల్లో ఇలా చివరస్తా అనేది ఉంటుంది, 4 దారులు కలిసే చోటు అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ముందుగానే మీ ఇంట్లో నుంచి మిరియాలను తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళండి. అంటే 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, మీ ఇష్టం అండి. అంటే మీకు అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి చెప్పుకోవచ్చండి. ఇలా 1 2 ఇలా అని కాదు, మీకు ఎంతమంది ఉంటే వాళ్ళ గురించి చక్కగా చెప్పుకోండి. అంటే చక్కగా అంటే కనుక వాళ్ళు మిత్రులుగా మారాలి, మంచిగా మారాలి. వాళ్ళకి ఏంటంటే కనుక మన మీద చాలా వరకు కూడా శత్రువులు ఉంటే ఏమవుతుందండి, ఈర్ష్య కుళ్ళు చాలా వరకు కూడా
కూడా కుతంత్రాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత బాధ కలుగుతుంది, ఎంత ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే అలా జరగకుండా ఉండాలంటే మీరు గుర్తు పెట్టుకొని 5 మిరియాలు తీసుకొని ఇలా 4 దారులు కలిసే చోటుకు వెళ్ళేసి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వేయండి. అంటే 4 దారులు ఉన్నాయి కాబట్టి 4 దారుల్లో ఒక్కొక్క మిరియం వేస్తాము, శత్రువుల పేర్లు చెప్పుకుంటూ ఉంటాము. అలా వేసిన తర్వాత ఒక మిరియం మిగులుతుంది కదా, ఆ మిరియాన్ని ఏం చేయండి అంటే కనుక ఆకాశం వైపుకు విసిరేయండి. విసిరేసి ఇంకా మీరు ఏం చేయకుండా గమ్మున ఏంటంటే మీ ఇంటికి వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోయి ఇంకా వదిలేయండి. ఇంకా కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. అలాగే డైరెక్ట్గా వెళ్ళకండి. ఇంకా కాళ్ళు శుభ్రం చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా మీరు ఇంకా దీని గురించి మర్చిపోండి. ఎవరికి చెప్పకండి, చెప్పాల్సిన అవసరమే లేదనమాట అండి. ఎవరికి చెప్పకుండా ఇలా చేసేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకసారి కొంచెం ఫలితం వచ్చిందనుకోండి, రెండోసారి చేయొచ్చు. బుధవారం రోజున చేస్తే మంచిది. అందరికీ కనిపించేలాగా కాకుండా ఎవరికి కనిపించకుండా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చండి. అదే అందరికీ కనిపించింది అనుకోండి, ఏదో చేస్తున్నారని లేనిపోని సందేహాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇలా శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువుల వల్ల మనం పడే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువుల వల్ల మనము అంటే ఎంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. మనము ఇలా ఈ విధంగా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేదు. ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. కానీ శత్రువుల గురించి చక్కగా చెప్పుకోండి. శత్రువులు మిత్రులుగా మారాలి. వాళ్ళ పేర్లు తలుచుకుంటూ ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి. ఇలా పడేసి ఇంకా మీరు ఆకాశం వైపు ఒక మిరియాన్ని పడేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. ఇది ఇంకా మర్చిపోవాలన్నమాట. దాని గురించి మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటే కూడా కొన్నిసార్లు ఏంటంటే పరిహారాలు పనిచేయవు, ఫలితాలు అయితే రావు. కాబట్టి వాటి గురించి మళ్ళీ ఆలోచించడం కానీ రిపీట్ చేయడం కానీ ఇలాంటివి చేసుకోకూడదు. ఒక పరిహారం చేశామంటే ఎంత నమ్మకంతో చేసుకుంటామో అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మనమే ఏంటంటే చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత రేపు 5 మిరియాలతో ఈ విధంగా చేసుకోండి. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. ఎదుటివారు మన మాట వినాలన్నా, ఎదుటివారు మనకు అనుకూలంగా మారాలన్నా మనకేంటంటే చాలా వరకు కూడా అండి ఇంట్లో భార్యాభర్తల పరంగా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, గొడవలు ఉంటూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్నిసార్లు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కేవలం అండి గుర్తుపెట్టుకోండి, 7 మిరియాలు తీసుకోండి. భార్యాభర్తల పరంగా ఉండే అంటే ఇలా కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కదండి, అవేంటంటే ఎవ్వరు కూడా క్లియర్ చేయలేరు. మూడో వ్యక్తి ఏంటంటే మన లైఫ్లోకి వచ్చారనుకోండి, వాళ్ళు మనని విడదీయడానికి చూస్తూ ఉంటారు. నువ్వెంత నేనెంత అని కొట్టుకోవడం, తిట్టుకోవటం, అలానే కాకుండా ఒకరినొకరు గౌరవించుకోకుండా ఉండటం, భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు ఉండి విడిపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో ఉంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. అలానే కాకుండా ఏంటంటే దీన్ని చేసి రిజల్ట్ పొందిన వారు ఉన్నారు. ఒక్కసారికైతే ఫలితం అయితే రాదు. కాబట్టి 1కి 2 సార్లు చేసుకోవాలి. అలాంటప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఒకటేసారి చేసేసి ఫలితం రాలేదని మనం అయితే అనుకోకూడదు. అందుకే మనకు తంత్రశాస్త్రంలో క్లియర్గా చెప్పబడుతుందండి. ఇలా భార్యాభర్తల పరంగా కావచ్చు, మీరు ఒక వ్యక్తిని ఇష్టపడతారు, ఒక వ్యక్తిని ప్రేమిస్తారండి. ఆ వ్యక్తి కూడా ఏంటంటే చీటికి మాటికి గొడవ పడటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, వాళ్ళ వల్ల మనం చాలా సఫర్ అవ్వటం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా మనం ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో మనం జీవితాంతం కలిసి ఉండాలి. మనం మంచి కోసం మాత్రమే చేసుకోవాలనుకునేవారు మంచి కోసం చేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఏదో 4 రోజులు మన వెంట ఉంటే చాలు అనుకొని చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఫలితం అస్సలు కూడా రాదండి. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకొని నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఏంటంటే కనుక పరిహారం అనేది పనిచేస్తుంది, చక్కగా సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. సమయం సందర్భం లేదు కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదు ఇలాంటి పరిహారాలు. ఇవేంటంటే తాంత్రిక పరిహారాలు, తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి, వశీకరణానికి సంబంధించినవి. అంటే అన్ని వశీకరణానికి సంబంధించినవి కావు, కొన్ని ఏంటంటే వశీకరణం లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పేది మిరియాలది ఏంటంటే కనుక వశీకరణానికి సంబంధించింది అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి 7 మిరియాలు తీసుకోండి. 7 మిరియాలను తీసుకొని ఒక తెల్లని కాగితం తీసుకొని వాటి మీద అంటే తెల్లని కాగితం మీద మీ భర్త పేరు కానీ, మీరు ప్రేమించిన వ్యక్తి పేరు కానీ రాయండి. రాసి మిరియాలను కచ్చాపచ్చాగా దంచి మీరేంటంటే ఆ మిరియాలు అందులో పెట్టండి. పెట్టిన తర్వాత వీళ్ళుంటే 2-3 కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పొట్లం కట్టి వెలిగించవచ్చు. మీరు అనుకోవచ్చు మిరియాలు కాలుతాయండి అంటే ఖచ్చితంగా కాలుతాయండి. ఇలా మిరియాలు పెట్టిన తర్వాత మీరు 3 సార్లు అండి క్లీం 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 అనుకొని మీ భర్త మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలని కాల్చేసి సింకులో పోసి నీళ్ళను పోయండి. సింకు లేకపోతే గచ్చ దగ్గర కాల్చేసి నీళ్లను పోసేయండి. ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం అంటూ లేదు. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి.